కాళేశ్వరం కమిషన్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్ విచారణకు రావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ నోటీసులపై మాటల తూటాలు పెళ్లుతున్నాయి. కమిషన్ అది ఒక సమస్య పైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. వారు నోటీసులు ఇచ్చినప్పుడు ఇప్పుడే టీవీ ఛానల్స్ చూస్తున్నాము. ఏం నోటీస్ ఇచ్చిండ్రు, దాంట్లో ఏం రాశారనేది తెలిస్తే మేము స్పందిస్తాం. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునేది బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళ విఘ్నతకు ఈ విషయాన్ని వదిలేస్తూ మేము మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కోరుకుంటున్నాం. విచారణకు సహకరిస్తాం. ప్రజలకు పూర్తి స్థాయి వాస్తవాలు బయటికి రావాలి. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పుల కుప్పగా మారింది తెలంగాణ రాష్ట్రం. మరి దీని నుంచి బయటపడడానికి భవిష్యత్తులో మరో ముఖ్యమంత్రి లేకపోతే మరో ప్రభుత్వం ఇటువంటి సాహసం చేయకుండా ఒక పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరగాలి. వారి మీద యాక్షన్ టేకెన్ ఏదైతే వారి మీద చర్యలు కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇష్టం వచ్చినట్టుగా భూములను గుంజుకున్నారు. గుంజుకోవడం అంటే ఒక రకంగా రౌడీలు దందా చేసినట్టుగా ల్యాండ్ గ్రాబర్స్ కాక గుంజుకున్నట్టుగా ఏటిగడ్డ కృష్ణాపూర్ ఆ ప్రాంతంలో మీరు పోయి అడిగితే ఇప్పుడు 10 లక్షలు ఎవరు మీ మధ్యన మిత్రుడు గాలిరెడ్డి అని మిత్రుడు వచ్చిండు. 10 లక్షలకు 5 లక్షల రూపాయలకు కూడా ఎకరం తీసుకున్నారు. ఇట్లా 10 లక్షలకే 5 లక్షల కాడ ఎకరం ఇవ్వండి. ఇవాళ అదే గజ్వేల్ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోరాడిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టుడే కాకుండా వాళ్ళకు కాలనీ చెర్ల బఫర్ జోన్లో కట్టించిన చరిత్ర కేసీఆర్. ఇట్లాంటి అరాచకాలు ఇలాంటి విధ్వంసాలు చేసి మళ్ళా నేనే వస్తా, 1000 కోట్లు ప్రజలే దోచుకొని మళ్ళీ నేనే వచ్చి ఎవడైనా మాట్లాడితే వాడిని జైల్లో పెడతా అని చెప్పి చేసిన అకృత్యాలకు కాళేశ్వరం వేదిక కాదా? కాళేశ్వరంలో మీరు సంపాదించిన దొంగ డబ్బు కాదా? ఇలా ఏ విధంగా మీరు నైతికంగా చెప్పుకుంటారు? కాళేశ్వరం మేము మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు కదా కాళేశ్వరం నుంచి. ఇలా చుక్క నీళ్లు రాని కాళేశ్వరము ఎట్లా